మేము గుడ్ టెంపుల్కి వచ్చాము. ఏం టెంపుల్ తెలియదు నాతో పాటు మీరు గురించి వరహాస్వామి టెంపుల్ మా అక్క నామం చూడండి. సో మేము ఈరోజు తిరుపతి కిందికి వెళ్తున్నాం. ఇది తిరుమల కదా, తిరుపతికి వెళ్తున్నాం మేము. అప్పుడు కూడా మీకు చూపిస్తాం. బాలాజీ మఠం అంటుంది. స్వామి అజీరజీ అంట. నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, నేను కూడా ఫస్ట్ టైం. రోజు వెంకటేశ్వర స్వామి పాచికలు ఆడే రూము, మన గోశాల. ఇది గోశాల. అక్కడ చూడండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి గోశాల ఉందంట. గోశాలకు వెళ్దాం ఫ్రెండ్స్, రండి. ఆవులు చూపించి తీసుకోదాం అంతే, ఇంకేముంది. సో తిరుపతికి కూడా వెళ్దాం, అప్పుడు కూడా చూపిస్తాను. అంటే కాణిపాకం అవన్నీ ఉంటాయి కదా కింద టెంపుల్స్, అవి కూడా చూపిస్తా. 7 కొండల నుంచి నీళ్ళు వస్తాయి చూడాలి, బాగుంటుంది, నాకు ఇష్టం అది. ఇవే పాలతో అభిషేకం చేసిందంట ఫ్రెండ్స్. కింద నుంచి కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ దాని లోపలికంట వెళ్ళొద్దంట, అట్లా దిగొద్దంట. ఎక్కువ అందరికి ప్రవేశం ఉండదంట దాని లోపలికి. మా డాడీ వాళ్ళు అలాగే ఉన్నారు, ఎక్కడికి వెళ్తారో నాకు కూడా తెలియదు. మేమైతే మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాం. రండి. ఇక్కడైతే మొత్తం స్లోప్ ఉంది, అందుకే వీడియో సరిగ్గా రావట్లేదు. ఫ్రెండ్స్ మా చెల్లి వేసిన బయలోనే సాంగ్కి 4 సబ్స్క్రైబర్స్ వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. 4 సబ్స్క్రైబర్స్ ఎక్కువ వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దారి ఉందో లేదో ఇట్లా ముందు నుంచి తీసినాం. నేను ఆ టెంపుల్ చూపెట్టినా, ఆ టవల్ చూపెట్టినా, ముంగటి వ్యూ పెట్టినా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రూమ్స్ 8, 9, 8, 7, 10 రూమ్స్ ఉన్నాయి. నన్ను చూపెట్టా. నేను హాయ్ చెప్తాను. హాయ్. నేను వెళ్ళేదారా మీకు చూపిస్తున్నా. నాకైతే ఏం తెలియదు, మళ్ళీ తప్పుదారి అయితే నాకు సారీ ఫ్రెండ్స్, తప్పుదారి అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడికి ఆల్రెడీ వచ్చాము. ఒక వీడియోలో చూసాను, అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడికి పట్టుకో మమ్మీ. ఇది వచ్చేసి తులసి చెట్టు. चलेगा वो बचपन में आए जब मठ में ही उतरे थे, जब पूरा वो बोले थे हजरत महाराज जो जेल में डालने बाद क्या 700 बरस का बात आज बोलता है 700 बरस हो गया। बाद में बात आजा सब चला गया। మా చెల్లెకి ఇచ్చేంతసేపు నాన్న తీసింది ఫోన్. మా చెల్లెకి వీడియో తీయమనిస్తే నాన్న తీసింది. దేవుని
ఇటు పోవాలి మనం, ఇటు కిందికి. కింది కట్ట ఫ్రెండ్స్. ట్రైన్ దగ్గరికి రాడి. అక్క నేను నింది ఇస్తాను. రేపు స్కూల్కి వెళ్ళాలి. రేపు ఫస్ట్ సెకండ్కి అనుకుంటా, ఫస్ట్ కాల్డే కాబట్టి. అక్క నేను నింది ఇస్తా. నువ్వు ఫోన్స్ అంటా ఏమోలే, నువ్వు తీయమ్మా, నాకు భయం వేస్తుంది. సర్లే మా సబ్స్క్రైబర్స్ కోసం చూస్తా. భయం వద్దు. ఆమె ప్రతిదానికి భయపడుతుంది ఫ్రెండ్స్ మా అక్క. ఏం లేదులే. నా పేరేందో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. నా పేరు వచ్చేసి అనన్య, గిరిజేనన్న. అది నార్మల్గానే అన్న. డాడీని చూపండి. డాడీ డాడీ ఇది చూడు. ఆ డాడీని తీసినారా? ఎప్పుడు చూపించాలి అంటే గుండు వేసుకున్నప్పుడు. నెక్స్ట్ హెయిర్ ఉన్నప్పుడు చూపెడతాం మేము. ఒక వీడియోలో ఉంది కదా హెయిర్, ఇంత పెద్ద లైన్ ఉంది ఫ్రెండ్స్. ఇంతమంది జనాలు ఉన్నారు. అది మనము మన దర్శనం అయిపోయిందక్క. మా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నిన్ననే అయిపోయింది. నా ఫోన్స్ నాట్ అలౌడ్ ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి వచ్చేసాను. దర్శనం అయిపోయినాయి, 2 దర్శనాలు అయిపోయినాయి. నిన్న 30కి డేట్, మా దర్శనాలు అయిపోయినాయి. నాకు లక్కీ డిప్లో వచ్చింది ఫ్రెండ్స్, అందుకే నిన్న 30కి అయిపోయినాయి. ఈరోజు ట్రైన్ ఉంది అందుకే. ట్రైనా? ఏడికి అడుగు డాడీ. ట్రైన్ ఇంటికి ఉంది. ఇక్కడ నిన్న ఒక వీడియో తీసిన నేను ఇక్కడ ఇదంతా, కానీ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఎప్పుడు మమ్మీ లైన్లో పోయి తీసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, బాగా రాస్తారు కదా. అట్లా బాగుంది కదా ఫ్రెండ్స్, 2 వెళ్ళిపోయాం. మేమైతే తప్పిపోయినాం ఫ్రెండ్స్. మా మమ్మీ వాళ్ళు కనిపిస్తలేదు, నిజంగా చెప్తున్నా. రాసి పెట్టినాం అనుకుంటారు వాళ్ళు. రియల్గా చూడండి మా సరౌండింగ్స్ వాళ్ళు ఎక్కడ లేరు. డాడీ ఫోన్ చేస్తాం. మళ్ళీ వీడియో ఆఫ్ అవుతుంది. అక్కడ ఉన్నారు, కనిపించే ఫ్రెండ్స్. వెళ్ళిపోయాం రండి. అయ్యి ఎక్కడున్నారు? ఎక్కడికైనా రావాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి. మా డాడీ అయితే ఫోటో తీస్తుంది ఫ్రెండ్స్. ఫోటో తీసినాక వీడియో కంటిన్యూ చేసుకో. అనన్యది